హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ ఒక సింపుల్ అండ్ ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో వచ్చేసాను. పుంటికూర చట్నీ నార్మల్గా అందరూ చేస్తారు, బట్ ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది అండ్ 10 నిమిషాల్లో అయిపోతుంది. ఇంకా చాలా త్వరగానే అయిపోతుంది. పెద్దగా ప్రాసెస్ ఏం లేకుండా చాలా సింపుల్గా చూపిస్తాను. పిల్లల లంచ్ బాక్స్కి, ఆఫీస్కి, లేకపోతే లంచ్, డిన్నర్ ఏం పెట్టాలి అని ఆలోచిస్తున్నారా? అస్సలు ఆలోచించకండి. ఇది చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ చట్నీ మాకు ఆల్రెడీ తెలుసు, మేము ఆల్రెడీ చూసాము, చేసాము అని అంటారేమో. ఇలాంటి సింపుల్ రెసిపీ చూడండి, చాలా త్వరగా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. ఈ పుంటికూర చట్నీలో మంచి విటమిన్స్ ఉంటాయి. అవును, మీరు పుంటికూర చట్నీ అంటారా, గోంగూర చట్నీ అంటారా? మీ ఇష్టం. ఇందులో ఫైబర్ ఉండడం వల్ల జీర్ణక్రియకు మంచిగా హెల్ప్ చేస్తుంది. అలాగే విటమిన్స్, మినరల్స్ మంచిగా ఉంటాయి ఇందులో. ఈ రెసిపీ స్టమక్ ఫుల్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ట్రెడిషనల్ గ్రీన్స్లో ఉండే న్యూట్రిషన్స్ మన డైట్కి ఉపయోగపడతాయి. అలాగే బ్యాలెన్స్ డైట్లో ఇది ఇంక్లూడ్ చేస్తే మంచిగా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ చట్నీని మనము రైస్తో, దోశతో, చపాతీతో తింటే చాలా యమ్మీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్లో చెప్తాను, వినేయండి. ఫస్ట్ కొన్ని పల్లీలు తీసుకోండి. పల్లీలు ఎక్కువ తీసుకోవద్దు. ఆ పల్లీలు మంచిగా వేయించుకోండి. మీరు పొట్టు తీసుకున్నా పర్లేదు, తీసుకోకపోయినా పర్లేదు. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకొని గ్రీన్ చిల్లీస్ తీసుకోండి. స్పైసీ ఎక్కువ ఉన్న వాళ్ళు కొన్ని ఎక్కువ తీసుకోవచ్చు. అది మంచిగా వేయించుకున్న తర్వాత పుంటికూరను కూడా తీసుకొని మాడకుండా మంచిగా వేయించుకోండి. అవి చల్లార్చుకొని ఇప్పుడు మిక్సీలో మనం వేయించుకున్న పల్లీలు, పచ్చిమిర్చి, జీలకర్ర పొడి, వెల్లుల్లి, కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీకి పట్టుకోండి కచ్చా పచ్చగానే. అండ్ పుంటికూర కూడా వేసుకొని ఒక్కసారి ఇట్లా తిప్పుకుంటే సరిపోతుంది, ఎక్కువగా అవసరం లేదు. ఇప్పుడు ప్యాన్ తీసుకొని మీకు తగినంత ఆయిల్ పోసుకోండి, లేకపోతే గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. అందులో జీలకర్ర ఆయిల్ వేసుకొని అది కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోండి. అవి కూడా మంచిగా వేగిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర, కచ్చాపచ్చ దంచుకున్న వెల్లుల్లిపాయలు, లాస్ట్లో పసుపు వేసుకొని ఒక్కసారి అంతా కలుపుకొని మనం పుంటికూర మిక్సీకి పట్టుకున్నాం కదా, అది కూడా ఇలా మిక్స్ చేసుకోండి. మీకు ఇష్టమైతే ఇందులో ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. అవి కూడా పచ్చివే వేసుకోండి, అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది. అంతే, మన యమ్మీ పుంటికూర చట్నీ రెడీ అయిపోయినట్టే. ఈ సింపుల్ రెసిపీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.